ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సిహెచ్ శ్రీనివాసరెడ్డి దౌలతాబాద్ రాయపూల్ మండల పరిధిలోని ముబారసుపూర్ రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఈరోజు అందజేశారు. మొత్తంగా 6,38,500 రూపాయలు విలువ చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి మంజూరు చేయించగా ఈరోజు స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ రాయపూల్ మండల అధ్యక్షులు పడాల రాములు అండ్ తప్పటి సుధాకర్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారు లాలు, ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, కార్నహల శ్రీనివాస్, ఆది వేణు, దశరథ రెడ్డి, సంపత్ రెడ్డి, పడాల మల్లేశం, గ్రామ అధ్యక్షులు షాదుల్లా, బొల్లం యాదగిరి, తలారి నరసింహులు, దోమల సాయిలు, కొంగరి రాజు, భిక్షపతి, భూపాల్, కమిటీ అధ్యక్షులు ఇందిరమ్మ, కమిటీ సభ్యులు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ మాజీ తాజా సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళా సోదరిమణులు, యువత విభాగం అధికారులందరూ ఒకటే తప్పు ఏంటంటే మనం పోయి ప్రజల దగ్గర చెప్పుకోలేకపోతాం. గట్టిగా చెప్పండి, ఈ సంవత్సరం మనం ఏం చేసాం. ఉదాహరణకు దౌలతాబాద్ రాయపూర్ మండలం మరి గత 10 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని ఇల్లు ఇచ్చారు, 110 ఇచ్చింటారు మొత్తం. కానీ సంవత్సరం నరలోనే 790 ఇళ్ళు మనం ఈ 2 మండలాలు ఇచ్చినామంటే కాంగ్రెస్ పార్టీ ఇళ్ళు ఎవరైతే నిరుపేదలకు గూడు లేని నిరుపేదలకు ఒక సంవత్సరం నరలోనే 770 ఇళ్ళు వరకు ఇచ్చినాం. ఇంకా ఇస్తాం ఖచ్చితంగా. రాయపూల్ దౌలతాబాద్ మండల గుడిసెలు లేని గ్రామాలు చేసే బాధ్యత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రజల దగ్గర పోవండి, నాయకులు కానీ ఎందుకంటే మా ఇప్పుడే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏం లేవు. మీరు అందరూ గెలిచారని మేము రేపు గెలుస్తాం తప్ప మీరు గెలవకపోతే మేము కూడా గెలిచేది చేసేది. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రూప్లను పక్కన పెట్టండి. ఒకరికి నిలబడడానికి అవకాశం వస్తుంది, ఒకరికి నామినేటెడ్ వస్తుంది, మళ్ళీ ఇంకో 2 years తర్వాత మళ్ళీ నామినేటెడ్. మన 3.5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కాబట్టి పేషాలు పోకుండా మరి కలిసికట్టుగా శత్రువుని ఏ విధంగా యుద్ధంలో ఎదుర్కొన్నామో రాబో స్థానిక ఎన్నికల మరి నేను ఒకటే కోరుతా ఉన్నా, అందరినీ జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అన్నీ కూడా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి గెలుచుకొని మరి ఏదైతే మన ప్రాంత అభివృద్ధి పథకం గత 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పట్టించుకోని నాయకుని మరొకసారి మనం గెలిపించినప్పుడే మంత్రుల దగ్గర పోయి మనం గెలిచినప్పుడు ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా రాబో స్థానిక ఎన్నికల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా సెలవు.